ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించడం శుభపరిణామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనికులకు సంఘీభావంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ గోకులం వద్ద తిరంగ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మేధావుల విభాగానికి కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, స్థానిక జనసేన నాయకుడు రాజవరపు కృష్ణకుమార్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు, రోటరీ క్లబ్ సభ్యులు, క్షత్రియ పరిషత్ సభ్యులు పాల్గొని మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ, రాజవరపు కృష్ణకుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ సైనిక శక్తి ప్రపంచానికి చాటి చెప్పారని, పర్యాటకులపై విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చిన ఉగ్రవాదులపై పోరాటం చేసి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి బుద్ధి చెప్పారని అన్నారు. దేశ రక్షణకు పెద్దపీట వేసి భారతదేశ సైనిక శక్తి ద్వారా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదులకు, వారికి అండగా ఉన్న వారికి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు, రోటరీ క్లబ్ సభ్యులు, పాటిశెట్టి సుబ్రహ్మణ్యం, చామ్నార్ వర్మ, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. గత 10 రోజులుగా అక్కడ పెరల్గాం దాడిలో మన మహిళలందరూ కూడా కన్నీటి గుర్తుతో అదే ఒక రక్తాన్ని చిందించిన మోడీ గారికి చెప్పుకొని రక్తం తీసేస్తామని, పోటీ తీసేస్తామనే కారణంతో ఈ నినాదం మొదలై యుద్ధం చాలా సక్సెస్ఫుల్గా చేశారు. వివిధ దళాలకి కూడా ప్రతి భారతీయ పౌరురాలు కూడా చాలా మద్దతుగా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఈవేళ నవీన్ గారి ఆధ్వర్యంలో చాలా మంది నాయకులు వచ్చారు. అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యజమాన్యం కూడా దీనికి చాలా బాగా సపోర్ట్ చేసింది. పిల్లలందరూ కూడా పోలీస్ ట్రైనింగ్లో ఉంటారు. వాళ్ళకు కూడా చాలా రిలేటివ్గా ఉండే కార్యక్రమం కనుక వచ్చారు, బాగా సక్సెస్ఫుల్గా చేశారు. ప్రతి భారతీయుడికి కూడా మన దేశ పౌరుడిగా బాధ్యత అది. మనం ప్రతి విషయంలో కూడా మద్దతు ఇవ్వాలి. ఏ రకమైన పరిస్థితులు వచ్చినా సరే భారతీయులందరూ ఒకే మాట మీద మోడీ గారికి మద్దతుగా ఉంటారు. ప్రభుత్వం, భారత ఆర్మీ సాహసోపేతంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద ముఖాన్ని, అదేవిధంగా ఏదైతే వాళ్ళ యొక్క డిఫెన్స్ ముఖ్య ప్రాంతాలని ధ్వంసం చేయటం, దీని మీద వెంటనే పాకిస్తాన్ కాళ్ళబేరానికి రావటం, ఈ సందర్భంలో భారత ఆర్మీ వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని సపోర్ట్గా ఈరోజు కాకినాడలో ముత్తా నవీన్ గారి నాయకత్వంలో ఈ పుర ప్రముఖులు, కాకినాడలో ఉన్న పుర ప్రముఖులు అనేక సంస్థలు, క్షత్రియ సంస్థ కానీ, అలాగే రోటరీ కానీ, పద్మశాలి కానీ, అలాగే ఏదైతే శ్యామ్ ఇన్స్టిట్యూట్ పిల్లలు కానీ, ఈ విధంగా మొత్తం సమాజం, కాకినాడలో ఉన్న సమాజం మొత్తం భారత ఆర్మీకి ఈ నిర్ణయం ధైర్యంగా తీసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మేము మద్దతుగా ఉన్నాం. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఇదే విధంగా ముందుకెళ్తే మన భారత ప్రధాని ఇప్పటికే హెచ్చరించారు, ఒక్క రోజులో పాకిస్తాన్ లేకుండా చేస్తామని. ఆ విధంగా భారత ప్రభుత్వానికి పూర్తిగా ఈ తీవ్రవాద విషయంలో భారత ప్రజలంతా మీ వెంట ఉంటాం అనే నినాదాన్ని ఇవ్వటం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మ్డ్ ఫోర్సెస్ అందరూ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించినందుకు వాళ్ళందరికీ సంఘీభావంగా ఈ రోజున మేమందరూ కూడా మన మధురానగర్ నుంచి నాగపల్లితోటి జంక్షన్ దాకా అందరూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేశారు. భారతీయ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంట ఉంటారని, ఎప్పుడు కూడా వాళ్ళకి చేయూతగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఈ ఆపరేషన్ సింధూర్ ఈ 4 రోజుల వారిలో మనందరికీ తెలిసింది ఏంటంటే, మన ప్రధాని మోడీ గారు ఎంతో చాకచక్యంతో రాజకీయ నీతి యజ్ఞతతో వ్యవహరించారు. దాని మూలాన పాకిస్తాన్ మొత్తం ఏకాకైపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల సింధు నది జలాల నీటి తీసేయడము, అలాగే ఒక టెర్రరిస్ట్ యాక్ట్ జరిగినా కూడా యాక్ట్ ఆఫ్ వార్ కింద తీసుకుంటామని వాళ్ళ చెప్పడము అంతా కూడా ఏంటంటే మనం ఎంత ఈ యుద్ధంలో గెలిచామో తెలియజేస్తుంది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఎప్పుడు లేని విధంగా మన భారతదేశాన్ని ముందుంది. ఇంకొక విషయం మీరు అందరూ తెలియజేస్తుంది ఏంటంటే, ఒక అణ్వాయుధాలు ఉన్న దేశం మీద వాళ్ళ ఎయిర్ బేసెస్ మీదకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్ ధ్వంసం చేసిన మొదటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశము. మన త్రివిధ దళాలందరికీ కూడా దీని మీద కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళందరి తరఫున సాల్యూట్ చేస్తున్నారు.